హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టెక్ ఏఐ తెలుగు. ఇవాళ మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ వచ్చేసి న్యూలీ లాంచ్ IFB 11KS కెపాసిటీ. ఈ మోడల్ చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ ప్లస్ BXN 1114 4KH విత్ 1400 RPM తోటి లాంచ్ అవుతుంది అనమాట. జనరల్ గా అందరికీ తెలియని విషయం ఏంటంటే మనం 11KS కెపాసిటీ తీసుకుంటే దాంట్లో ఎన్ని పేర్స్ తీసుకోవాలనేది మేజర్ 90% ఆఫ్ పీపుల్ కి ఐడియా ఉండదు అనమాట. 11KS వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడు 11 పేర్స్ యూజ్ చేసుకోవాలి. ఇది కంప్లీట్లీ మనకి లేటెస్ట్ AI టెక్నాలజీతో లాంచ్ అయింది విత్ వైఫై టెక్నాలజీ. AI అనేది ఏంటంటే మనం వేసిన బటన్ ని ఆటోమేటిక్ గా సెన్స్ చేసుకొని దాని రిక్వైర్మెంట్ ఉన్న వాటర్ పవర్ బై డిఫాల్ట్ గా తీసేసుకుంటారు అనమాట. సింపుల్. ఇది 11KS కాబట్టి దీంట్లో మనము లిక్విడ్ కానీ సర్ఫ్ అని వేసేసుకొని దీంట్లో 11 పేర్స్ వేసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా మనకి రిక్వైర్మెంట్ ఉన్న ప్రోగ్రామ్ కంపెనీ మనకి 10 వాషింగ్ ప్రోగ్రామ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మిక్స్డ్ డైలీ, కాటన్, సింథటిక్, బేబీ వేర్, రిఫ్రెష్, ఎక్స్ప్రెస్ 15, బల్కీ, క్రెడిల్ వాష్, స్పిన్, డ్రై, రిన్స్. మనకి రిక్వైర్మెంట్ ఉన్న ప్రోగ్రామ్ మనం వేసే బట్టలకు సంబంధించిన ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నానబెడుతుంది, పిండుతుంది, జాడిస్తుంది, ఆరేస్తుంది. జస్ట్ మనం ఒక 15 to 20 minutes ఫ్యాన్ కింద కానీ ఎండ కానీ ఆరేసుకుంటే సరిపోతుంది అనమాట. దీంట్లో మేజర్ ఫీచర్స్ వచ్చేసి ఏంటంటే ఆక్వా ఎనర్జీ ఫిల్టర్. ఆక్వా ఎనర్జీ ఫిల్టర్ అనేది ఎట్లా యూజ్ అవుతుంది అంటే మాక్సిమం 90% ఆఫ్ పీపుల్ యూజ్ చేసే వాటర్ లో ఫ్లోరైడ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ ఆక్వా ఎనర్జీ ఫిల్టర్ ఏం చేస్తుంది అంటే దాంట్లో 50% ఆఫ్ వాటర్ 50% ఆఫ్ హార్డ్నెస్ తీసేసి ఓన్లీ సాఫ్ట్ వాటర్ మాత్రం మిషన్ లో పంపిస్తుంది. దానివల్ల మనకి వాషింగ్ క్వాలిటీ అనేది బెటర్ గా వస్తుంది. నెక్స్ట్ ఇందులో చూసుకున్నట్లయితే వారంటీ మనకి కంపెనీ 4 years ప్రొడక్ట్ వారంటీ ప్రొవైడ్ చేస్తుంది, 10 years మోటార్ వారంటీ ప్రొవైడ్ చేస్తుంది, 10 years స్పేర్ పార్ట్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ గా లేటెస్ట్ 5 star రేటింగ్ తో వస్తుంది. పవర్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువ వస్తుంది. ఇన్వర్టర్ సిరీస్ అనమాట. నెక్స్ట్ ఈ వైఫై టెక్నాలజీ అనేది ఎట్లా యూజ్ చేసుకోవాలంటే జనరల్ గా ఖచ్చితంగా ఇంట్లో రూటర్ ఉంటేనే యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. రూటర్ అనేది ఏంటంటే టెక్నీషియన్ ఇన్స్టాలేషన్ కి వచ్చినప్పుడు రూటర్ కి వాషింగ్ మిషన్ కి కనెక్షన్ ఇచ్చేసి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఎవరు లేరు, చిన్నపిల్లలు మాత్రమే ఉన్నారు అనుకోండి, వాళ్ళకి తెలియదు ఎట్లా ఆపరేట్ చేయాలనేది. మీరు బయట ఎక్కడ ఉంటారు కాబట్టి మీకు కనెక్టివిటీ ఉంటుంది. ఎక్కడ నుంచి అయినా సరే ఆటోమేటిక్ గా మిషన్ అనేది ఆపరేట్ చేసుకోవచ్చు. మనం వేసిన బట్టలని ఆటోమేటిక్ గా సెన్స్ చేసుకొని మనకి ఒక నోటిఫికేషన్ పంపిస్తుంది అనమాట. మనం వేసిన దాంట్లో ఇంత సోన్స్ కాటన్, సోన్స్ సింథటిక్స్ ఉన్నాయి, ఈ ప్రోగ్రామ్స్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనేసి ఒక సజెషన్ ఇస్తుంది. అట్లా యూజ్ చేసుకోవచ్చు. మేజర్గా ఏంటంటే దీంట్లో 9 spiral వాష్ వస్తుంది. 9 spiral వాష్ అంటే సేమ్ మన ఇంట్లో మన మదర్ ఎలా అయితే తంబ్లింగ్, స్క్రబ్బింగ్, సేమ్ డిఫరెంట్ హ్యాండ్ వాష్ లాగా అనమాట అలా వస్తుంది. దీంట్లో మనకి ఆటో ఇంబ్యాలెన్స్ టెక్నాలజీ వస్తుంది. వోల్టేజ్ ప్రొటెక్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్. వోల్టేజ్ ప్రొటెక్షన్ అనేది ఏంటంటే జనరల్ గా మన ఇంట్లో రెగ్యులర్ గా 220 watts కరెంట్ యూజ్ చేస్తాం అనమాట. ఒకవేళ 270 watts కంటే ఎక్కువ వచ్చినా కూడా మనకి ఇక డిస్ప్లే పైన AC కరెంట్ ఎక్కువ వస్తుందని చూపిస్తుంది ఎర్రర్ కు. ఒకవేళ తక్కువ కరెంట్ వచ్చినా కూడా మన AC కరెంట్ అనేది టూ లో అని చెప్పేసి డిస్ప్లే చూపిస్తుంది. దానివల్ల మనకి అడ్వాంటేజ్ అనేది ఏంటంటే PCB అనేది డైరెక్ట్ ఎగిరిపోకుండా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఆటో రీస్టార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిక్స్డ్ డైలీ అనే ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నారు, ఒక 1.5 hour టైం తీసుకున్నారు అనుకోండి. ఒక 1 hour తర్వాత కరెంట్ పోయింది, ఎక్కడ నుండి అయితే స్టాప్ అయిందో కరెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ నుండి అయితే స్టాప్ అయిందో అక్కడ నుండి కంటిన్యూ అవుతుంది. ఇన్ కేస్ ఇవాళ మనకి పవర్ అనేది రావట్లేదు, ఇంటి పక్కన సంథింగ్ ఏదైనా ప్రాబ్లం ఉండి పవర్ రావట్లేదు అంటే అప్పుడు మనకి డోర్ అనేది అన్లాక్ అవ్వదు అనమాట. అలాంటి సిచ్యువేషన్ లో ఏం చేయాలంటే మన కింద ఇక్కడ లింట్ ఫిల్టర్ అనేది ఉంటుంది. ఈ లింట్ ఫిల్టర్ లో ఈ రబ్బర్ టాప్ ఉంటుంది, ఇది తీసేస్తే ఇందులో నుంచి వాటర్ అనేది బయటికి వెళ్ళిపోయిన తర్వాతకి మనకి డోర్ అనేది అన్లాక్ అవుతుంది. అప్పుడు బై హ్యాండ్ వాష్ చేసుకోవడం అలాంటివి చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం ఇచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ పేపర్స్ కానీ, పెన్స్ కానీ, లేదంటే బటన్స్, థ్రెడింగ్స్ ఏమైనా ఉంటే కూడా ఇందులోకి వచ్చి కలెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. ఎవ్రీ 2 or 3 days ఒకసారి తీసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.